హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో క్యూటీస్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసుకుందాము. జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఆవాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూస్తున్న విధంగా కలుపుకుందాము. 2 లేదా 3 ఎండుమిర్చిని తీసుకుందాము. ఒక చిన్న ఆనియన్స్ని తీసుకుందాము. చిన్న ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్ మాత్రం చిన్నదే తీసుకోవాలి ఫ్రైలోకి. 2 లేదా 3 కరివేపాకుని వేసుకుందాము. రెబ్బల్ని వేసుకుందాము. చూస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుందాము. 1/2 స్పూన్ పసుపును వేసుకుందాము. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందాము. తోటకూరని యాడ్ చేసుకుందాము. తోటకూరని యాడ్ చేసుకున్న తర్వాత పోపులన్నీ కలిసే విధంగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూ. ఎంతో ఈజీగా అయిపోయే తోటకూర ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూ. తోటకూర చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా చూసుకోవాలి. మొత్తం వాటర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తోటకూర ఫ్రైని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. తోటకూరని కలుపుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ SM స్టార్స్. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై, క్విక్గా అయిపోయే ఈ తోటకూర ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీకి టేస్ట్ అండ్ హెల్దీకి హెల్దీ.